కడప కార్పొరేషన్లో టీడీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ వైసీపీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు కార్పొరేటర్లు. ఎన్నో రకాల ప్రలోభాలకు గురిచేసినా వారు వెనక్కి తగ్గలేదు. జగన్ నాయకత్వంపై పూర్తి విధేయత ప్రదర్శించారు. తద్వారా కడప అనేది వైసీపీ అడ్డా అని నిరూపించారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అధికార కూటమికి షాకింగ్ పరిణామమే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప నగరపాలక సంస్థపై టీడీపీ జెండా ఎగరవేయాలని చేసిన ప్రయత్నం అంటూ లేదు. కానీ వైసీపీ కార్పొరేటర్లు చెక్కు చెదరలేదు. పార్టీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శిస్తూ వస్తారు. దీంతో కడప కార్పొరేషన్ ను టీడీపీ టచ్ చేయలేకపోయింది. వైసీపీ మేయర్ సురేష్ బాబును దొడ్డిదారిలో తొలగించింది కూటమి ప్రభుత్వం. కానీ అదే ప్లేస్ లో కొలువుదీరారు వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్. ఇది నిజంగా కూటమికి చెంపపెట్టు. కడప జిల్లాపై రాజశేఖర్ రెడ్డి కుటుంబ ముద్ర తొలగించాలని చంద్రబాబు బలంగా భావించారు. ఇప్పటికే అక్రమ మార్గంలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకున్నారు. అదే మాదిరిగా కడప మున్సిపల్ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకోవాలని చూశారు. అందుకు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టారు. కానీ 50 మంది కార్పొరేటర్లలో కేవలం 8 మంది మాత్రమే ఆ ప్రలోభాలకు లొంగారు. అయితే మేయర్ సురేష్ బాబు పట్టు బిగించడంతో ఎలాగైనా ఆయనపై వేటు వేయాలని చూశారు. సురేష్ బాబు తన సొంత అవసరాలకు కార్పొరేషన్ వాడుకున్నారన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు. కడప కార్పొరేషన్ లో నామినేటెడ్ పదవులను తన సొంత కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. దాని సాకుగా చూపుతూ మేయర్ సురేష్ బాబుపై వేటు వేయాలని గట్టి ఆలోచన చేశారు. కానీ న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందారు మేయర్ సురేష్ బాబు. తనకున్న అధికార బలంతో పట్టుబదలని విక్రమార్కుడిలా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం. మేయర్ సురేష్ బాబుపై వేటు వేయిస్తూ ఉప ఎన్నికను అనివార్యంగా మార్చింది. సంఖ్యాబలంగా టీడీపీకి ఒక కార్పొరేటర్ ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఓ 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చారు. మిగతా 40 మంది మాత్రం వైసీపీ వైపు ఉండిపోయారు. ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా వైసీపీని వీడలేదు. మేయర్ ఎన్నికల్లో వైసీపీ వైపు అండగా నిలిచారు. ఆ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ ను ఎన్నుకున్నారు. నిజంగా ఇది అధికార కూటమికి షాకింగ్ పరిణామమే.